హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టమాటా రేటు చాలా తక్కువగా ఉంది కదా. మనందరికీ టమాటా సూప్ అంటే చాలా ఇష్టం. అది బయట నారు సూపులు కొనుక్కోకర్ లేకుండా ఇంట్లోనే మన దగ్గర ఉన్న టమాటాలతో చాలా టేస్టీగా మనకు నచ్చిన విధంగా టమాటా సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి కావాల్సిన సూప్ క్వాంటిటీని బట్టి టమాటాలను తీసుకోండి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అవి కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కలన్నింటినీ కుక్కర్లోకి తీసుకోవాలండి. తీసుకుని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం ముక్క చిన్నగా తరుక్కుని వేసుకోండి. మీరు తీసుకున్న టమాటాలను బట్టి ఈ అల్లం వెల్లుల్లి అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కాస్త వాటర్ పోసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఉడికిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని మనం వడగొట్టుకోవాలి. వడగొట్టుకుంటే ఇంకా మంచిగా మీకు టమాటా ప్యూరీ అనేది లిక్విడ్ కిందకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ మొత్తాన్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి. ఇది చిక్కగానే ఉంటుంది. ఒకవేళ మీకు కనుక పల్చగా ఉంది అంటే మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా మరీ ఎక్కువ కాదు, చాలా కొద్దిగా మనం వాటర్లో కలిపి ఇందులో కలుపుకుంటే ఆ చిక్కదనం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టమాటా సూప్ చిక్కగానే ఉందండి. మేమైతే కార్న్ ఫ్లోర్ అది అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం తీసుకున్న టమాటాల కలర్ని బట్టి ఈ సూప్ కలర్ అనేది ఉంటుందండి. మనం స్పెసిఫిక్గా కలర్స్ అనేవి ఏమీ యాడ్ చేయక్కర్లేదు. బయట అయితే కొంత యాడ్ చేస్తారు, కానీ మనం ఇలా న్యాచురల్గానే ప్రిఫర్ చేస్తే మంచిది. ఇప్పుడు ఈ సూప్లో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత మనం దీంట్లో షుగరు తీపి తినాలి అనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ పంచదార వేసుకోండి. మేమైతే 1 చెంచాడు పంచదార వేసాము. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేము కొద్దిగా తక్కువ తింటాం అనమాట, అందుకే కొద్దిగా వేసాము. ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి వేసుకోవాలండి. మనం తినే కారాన్ని బట్టి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. బాగా ఘాటుగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేము 1 చెంచాడు మిరియాల పొడి కూడా ఇందులో యాడ్ చేసామండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిపేసుకుని ఒకసారి మరిగేదాకా ఉంచుకుంటే మనకి టమాటా సూప్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ టమాటా సూప్లో బ్రెడ్ అనేది ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ మేము ఇక్కడ మామూలుగా బ్రెడ్ని నేతిలో కాల్చుకుంటున్నాం అనమాట. మీకు డీప్ ఫ్రై చేస్తే ఇష్టం అనుకుంటే కాస్త మూకుడులో కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుని డీప్ ఫ్రై కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా బోత్ సైడ్స్ ఎర్రగా రోస్ట్ చేసుకుంటే మనకి బ్రెడ్ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సూప్ని మంచిగా ఒక బౌల్లో వేసుకుని పైన మనం ఈ వేయించుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రకంగా చేసుకుని చూడండి. సూప్ అనేది బయట కొనుక్కున్న వాటి కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నాం కదా, ఇది హెల్తీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.